UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ మాసంలో మనము కర్కాటక రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో మనోవిచారము, కుటుంబంలో కలహాలు, యత్నకార్య భంగము, ప్రయాణంలో ఆటంకాలు ఇవన్నీ కూడా కలగడానికి ఆస్కారం మనకు కనబడుతూ ఉంది కొన్ని గ్రహాల యొక్క చలనం వల్ల. 1వ వారం కనుక చూసుకున్నట్టయితే కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి, అన్నింటా కూడా విజయం జరుగుతుంది, సౌభాగ్యం దొరుకుతుంది, శత్రువులపై విజయాన్ని పొందుతారు. అంటే శత్రువులు అంటే మనం రాజులం కాదు, యుద్ధాలు కాదు, మనకున్నటువంటి యొక్క రుణ బాధ ఇటువంటి ఏమైనా ఉంటే ఇక్కడి నుంచో కొంత డబ్బు తీసుకొచ్చి రుణాన్ని తీర్చేసుకోవడము. అంతేకాకుండా అంతర్గ్రహ శత్రువులు, మనలో ఉండబడేటువంటి ఒక అంతర్గ్రహ శత్రువులు కొందరు ఉంటారు, ఒక 6 భయంకరమైన వాళ్ళు. ఆ అంతర్గ్రహ శత్రువులను కూడా జయించడం అనేటువంటివి కొంతవరకు మనకు జరగడానికి ఆస్కారం ఉంది. 2వ వారంలో కనుక మనం బయలుదేరినట్టయితే 2వ వారం కూడా అనారోగ్యము, యత్నకార్య భంగము, బంధుమిత్రాదులతో విరోధం కలగడము, ధన నష్టము కలగడానికి ఆస్కారం ఉంది. 2వ వారం కూడా అంత శుభంగా కనిపించడం లేదు. యత్నకార్య భంగము, ఏదన్నా పని చేసుకుందాంలే అనేటువంటి యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు ఆ కార్యం భంగం కావడం. విజయదశమి వస్తుంది, ఇంటికి ముహూర్తం చేసుకుందాము, కొత్త ఇల్లు నిర్మాణం చేసుకుందాము అనేటువంటి ఆలోచనలో ఉన్న వారికి కార్యం భంగం కావడము, లేదా కొత్త వస్తువు కొనుక్కుందాం అనేటప్పటికీ దానికి ఇలాంటి యొక్క ఆటంకాలు జరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత బంధుమిత్రులతో విరోధము, బంధుమిత్రులతో ఏదైనా సహాయానికి వెళ్ళడమో, లేదా వాళ్ళు వచ్చి ఏదో ఒక మాట అనడంలోనో చేయడంలోనో మన నడవడికను బట్టి దాన్ని బట్టి బంధుజన విరోధము, బంధువులచే కావచ్చు, మిత్రులచే కావచ్చు, కొద్దిగా పోట్లాటలు జరిగి వాళ్ళతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కొంత ధన నష్టం కూడా ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో కలహాలు, 3వ వారంలో భార్యాభర్తల మధ్యనే కావచ్చు, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు, ఇలాంటి సహోదరులు, వీళ్ళ వల్ల 3వ వారంలో కూడా వీరికి పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఇరుపరి వారితో కూడా విరోధం అనేటువంటిది ఉంది. మనశ్శాంతి లేకుండా ఉంటుంది 3వ వారం. అంతేకాకుండా ఒక విధమైన ఒక వైరాగ్య భావన కలగడానికి ఆస్కారం ఉంది. ఏం చేస్తాము, ఈ సంసారంలో ఈ ఇంట్లో ఉండి ఏం సాధించాము ఇంతకాలము, ఎటైనా దేశ సంచారం చేస్తే బాగా ఉంటుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశం చేత తీర్థయాత్రలు చేయడము, దేశాల మీద వెళ్ళడానికి ఆస్కారం కూడా ఏర్పడడానికి కనబడుతూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ప్రతిదీ కూడా 10 సార్లు ఆలోచించి ముందుకు అడిగేయండి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ధనధాన్య నష్టము, ధన నష్టము, ధాన్య నష్టము. వ్యవసాయదారులకైతే అధికమైన వర్షాల చేత పంటలు నష్టపోయి దానివల్ల ధాన్య నష్టము, ఇటు ధన నష్టము రెండూ కూడా ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా భయంగా కాలం గడపడం అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. తర్వాత కార్య విఘ్నము, ఏ కార్యక్రమం చేద్దామన్నా ప్రతి కార్యక్రమానికి విఘ్నాలు ఏర్పడము, అన్ని స్పీడ్ బ్రేకర్లు, ఎక్కడ వెళ్దామన్నా కానీ సాఫీగా నడవడానికి ఆస్కారం లేదు, పశు నష్టం లాంటివి జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మరి అన్ని కష్టాలే ఉన్నాయి కర్కాటక రాశి వారికి, ఈ నెలంతా కూడా కష్టాలే ఉన్నాయి కదా అంటే దానికి మీరు కాలభైరవాష్టకము, దానితో పాటు ఆదిత్య హృదయము అనేటువంటి ఒక 2 స్తోత్రాలు కనుక పారాయణం చేసినట్టయితే మీకు 100కు 100 పాళ్ళు మంచి జరిగేటువంటి ఒక యోగం కనబడుతుంది. ప్రతిరోజు కూడా కష్టం అనుకోకుండా శ్రద్ధతో భక్తితో ఈ కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయము అనేటువంటి ఒక పుస్తకం దొరుకుతుంది, తర్వాత కాలభైరవాష్టకం అనేటువంటిది కూడా దొరుకుతుంది, లేదా మీకు
స్తోత్ర నిధి అనేటువంటి ఒక యాప్ ఉన్నట్టయితే అందులో కూడా ఇవి దొరుకుతాయి. ప్రతిరోజు కూడా ఈ కర్కాటక రాశి వారు ఆదిత్య హృదయము, తర్వాత కాలభైరవాష్టకము ఈ 2 కూడా ప్రతిరోజు పారాయణం చేయండి. దానివల్ల మీకు కొన్ని ఆపదలు తొలగిపోయి అడుగు ముందుకు పడడానికి, జీవనగమనం సాఫీగా నడవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది శుభం.